ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతలు 4:18 వచనమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామమున జీవజల ఊటలు ఆదరించుచు ధ్యానించుచు ఆశీర్వాదములు పొందుతూ ఉన్న మీ అందరికీ ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి భద్రపరచునుగాక. మన జీవితంలో దేవుని యొక్క వాక్య భాగమును అర్థం చేసుకున్నప్పుడు ఉపదేశమును విడిచిపెట్టవద్దు అంటున్నాడు. సామెతలు 4:13. దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము, నీ ఆత్మకు జీవము. ఆ జీవం పొందుకున్న నీవు ఆరుని అగ్నికి వెళ్ళవు, రక్షించబడతావు, తప్పించబడతావు. కాబట్టి అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. జీవమును పొంది ఉండుటకు నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టాలి. అనగా డబ్బు కాదు కానీ నీ ప్రేమ, నీ సమయము, నీ ఇష్టము ప్రభు ఎడల నువ్వు సంపాదించుకొని ప్రభుతో నువ్వు హత్తుకొని ఉండుటకాయి ఇష్టపడినప్పుడు ఆ ప్రభు నీతోనే ఉండుటకు ఇష్టపడతాడు. కాబట్టి అది నీకు జీవము. ఆ ప్రభు సహవాసము నీకు జీవము. టేక్ ఫాస్ట్ హోల్డ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. లెట్ హర్ నాట్ గో, కీప్ హెర్, ఫర్ షీ ఈజ్ దే యువర్ లైఫ్. నీ జీవితమునకు అది జీవము, నీ ఆత్మకు జీవము. కాబట్టి పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈ ప్రభువును కలిగి ఉన్నవారు, యేసుక్రీస్తు ప్రభువును వారి అంతరంగములో చేర్చుకున్న వారి జీవితములో వారి బ్రతుకు పట్టపగలుగా ప్రకాశమానముగా ఉంటుంది. అది తేజరిల్లుతూ ఉంటుంది, అంతకంతకు తేజరిల్లుతూ ఉంది. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని సామెతలు 4:18 ప్రకారంగా వారి బ్రతుకు తేజరిల్లుతూ ఉంటుంది. బట్ ద పాత్ ఆఫ్ ద జస్ట్ ఈజ్ యాజ్ ద షైనింగ్ లైట్ దట్ షైనెత్ మోర్ అండ్ మోర్ అంటు ది పర్ఫెక్ట్ డే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల సామెతలు 4:21 ప్రకారము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు, వాటిని జ్ఞాపకం ఉంచుకో, వాటిని మరిచిపోవద్దు, విడిచిపోవద్దు, వాటిని నీ హృదయమందు భద్రం చేసుకో. ఈ రోజున మనము బంగారము, వజ్రాలు, వైడూర్యము, ధనము, మన ఆస్తులు పాస్తులు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా లాకర్స్లో భద్రపరుస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క లేఖనాల్ని ఇష్టపడేవారు, భద్రపరుచుకునేవారు, జ్ఞాపకం ఉంచుకునేవారు, ప్రతిరోజు ఆ వాక్యము వెంబడి నడిచేవారు, దానిని మర్చిపోకుండా నిత్యము మననం చేసుకున్నవారు ఎంతమంది అనేది వాటిని ప్రభు అన్నారు కదా, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొను. Let them not depart from thine eyes. Keep them in the midst of thine heart. నీ జీవితములో, నీ హృదయములో వాటిని సెంటర్ పాయింట్గా ఉంచుకో, నీ హృదయమందు భద్రం చేసుకో. అందుకని ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ దైన్ హార్ట్, ఈ యువర్ హార్ట్, నీ హృదయములో భద్రము పరచుకో. అది నీకు కేంద్రముగా ఉంచుకో. ఆ ప్రభు నీకు కేంద్రముగా ఉంచుకున్నప్పుడు అది ఆ ప్రభు నీకు జీవము కనుక నీ జీవములో ఆ ప్రభు నీతోనే సహవాసం చేస్తాడు. నీ బ్రతుకు తేజరిల్లుతుంది, నీ ఆత్మ తేజరిల్లుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ జ్ఞానము దొరికిన వారికి, ఆ యేసు క్రీస్తు ప్రభు దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఫర్ దే ఆర్ లైఫ్ unto those who find them and health to all their flesh. హల్లెలూయా. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుని యొక్క వాక్యము జీవము కలది. దేవుని వాక్యములో జీవమున్నది. దేవుని వాక్యము శక్తి కలిగినది, స్వస్థపరచున్నది. కాబట్టి స్వస్థపరచు యెహోవా అనునామము కలిగిన వాడు, ఉన్నవాడు అనువాడు అనునామము కలిగిన వాడు, జీవము అయ్యున్న దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభు. నేనే మార్గము సత్యము జీవము అయి ఉన్నాను అన్నాడు ఆ ప్రభు. అందువలన నీ హృదయములో నుండి సామెతలు 4:23 ప్రకారము హల్లెలూయా నీ హృదయములో నుండి జీవాధారలు, హల్లెలూయా జీవాధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలువెళ్ళును, పారిపోతాయి, ఇలా పారుతాయి, ప్రవహిస్తాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరుడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రంగా కాపాడుకో. ఆ హృదయములో ఏ మురికి, ఏ చెత్త, ఏ ద్వేషము, ఏ కపటము, ఏ కుళ్ళు, కుషిద్ధము ఏది ఉంచుకోకుండా కేవలము జీవము కొరకే ఆ హృదయాన్ని భద్రం చేసుకో. అక్కడ ప్రభు నివసించుటకు యోగ్యమైన స్థానముగా శుద్ధి చేసుకొని ఎదురు చూడు, ఇష్టపడు, ఆ ప్రభుతో సహవాసము చెయ్యి. హల్లెలూయా. నీ హృదయములో నుండి జీవాధారలు బయలుదేరును. అవి ఎన్నటికి తరిగిపోనివి, అవి ఎన్నటికి ఎండిపోనివి. అవి జీవము గనుక అనేకులకు ప్రాణము పోయినవి. అందువలన ముఖ్యంగా నీ హృదయమును భద్రపరచుకో. కీప్ దై హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? జ్ఞానము యేసు క్రీస్తు ప్రభువును కలిగి ఉండుట అంటే, దేవుని ఎరిగి ఉండుట అంటే, దేవుని యొక్క వాక్యమును కలిగి ఉండుట, దానిని నీ హృదయంలో హత్తుకొనుట అంటే అది జీవము అని మరిచిపోకు. అది నీవు అంతకంతకు తేజరులుటకు కారణమైన ప్రకాశమైన వెలుగును ఇచ్చున్నది. జీవధారలు నీలో నుండి పొర్లి ప్రకాశించినవి అని నువ్వు మరిచిపోకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన అట్టి మార్గము నువ్వు ఎంచుకుంటే, అట్టి తీర్మానము తీసుకుంటే, నీవు నడుచు మార్గమును ఆయన సరళము చేయి. నీవు ప్రభువుకి చోటివి, ప్రభువుకు నీ యొక్క జీవిత విధానములో ఆయనకు అవకాశం ఇవి. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరపరుస్తాడు. నీ యొక్క జీవితంలో టార్గెట్స్ అన్నీ నువ్వు ఖచ్చితంగా నెరవేర్చుకుంటావు. ప్రభు నీకు హెచ్చైన స్థితిలోకి నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నీ మార్గములు స్థిరమగుతాయి. హల్లెలూయా. పాండర్ ది పాత్ ఆఫ్ యువర్ ఫీట్ అండ్ లెట్ ఆల్ యువర్ వేస్ బీ ఎస్టాబ్లిష్డ్. ప్రభుకు నీవు తావిచ్చినట్టయితే, ప్రభుకు నీ హృదయంలో చోటు ఇచ్చినట్టయితే, నీ జీవితంలో నీ మార్గంలో ఆ ప్రభుని నువ్వు రమ్మని కోరుకుంటే ఆ ప్రభు నిన్ను ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నీ మార్గంను స్థిరపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించును గాక.